హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ తెలుగు గేమర్ వరల్డ్ ఛానల్. సో ఈరోజు మనం బూట్స్ట్రాప్ 3, సో మనకి పార్ట్ నెంబర్ 3 గైస్. మరి పార్ట్ నెంబర్ 1, 2 చెక్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు పార్ట్ నెంబర్ 2 మాట. ఓకేనా? పార్ట్ నెంబర్ 2లో ఇప్పుడు మనం టేబుల్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో గైస్, మరి మర్చిపోద్దు, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్ చేయండి, మెయిన్ మర్చిపోద్దు. ఓకేనా? సో మరి ఎంత మీకోసం మరి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా, కనీసం ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ అయినా చేయండి. ఓకేనా? ఓకే, లెట్స్ గో గైస్. మరి మనం వెళ్ళిపోదాం దీంట్లోకి. ఓకే, హియర్ వీ గో. ఓకే, లెట్స్ గో. సో నేనైతే చెప్పాను కదా, సబ్లిమ్ టెక్స్ట్ ఎడిటర్ మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, కనబడుతుంది కదా. ఓకే, సో సబ్లిమ్ టెక్స్ట్ ఎడిటర్ గైస్, లెట్స్ గో హియర్. So you can zoom it like this. Okay, that's cool. ఓకే, సబ్లిమ్ టెక్స్ట్ ఎడిటర్ మనం యూజ్ చేస్తున్నాం. సో మన అవుట్పుట్ వచ్చేసరికి మన ఫోల్డర్ వచ్చి మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాం, సి డ్రైవ్లో మనం చేసిన ప్రాజెక్ట్ అనేది సి డ్రైవ్లో గైస్. మరి ఇక్కడ జాంప్లో, హెచ్డి డాక్స్లో, ఓకే, బూట్స్ట్రాప్ సైట్ అనేది జస్ట్ మామూలు తీసుకున్నాం. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి, index.html. సో చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ అయింది, చూసారా. సో ప్రస్తుతానికి మనం అంటే చెప్పుకుంటూనే అన్నీ ఒకదాని గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అవన్నీ మనం జస్ట్ అవుట్పుట్లోనే సెర్చ్ చేస్తాం ఇలాగా, అంతే. ఓకేనా? సో మీకు క్లియర్గా కనబడుతుంది కదా గైస్ మరి. ఓకే, సో మీరు ఇలాగా మినిమైజ్ చేసినా సరే, చూసారా, రెస్పాన్సివ్ సైట్ మాట. ఓకే, లెట్స్ గో. ఓకే, మరి మనం ఇప్పుడు వచ్చేసరికి చూడండి, బూట్స్ట్రాప్ 4 టేబుల్స్ గైస్. మీకు నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకే మీకు మొత్తం W3 స్కూల్స్ ఎక్స్ప్లెనేషన్ ఫుల్గా చెప్తున్నాను. ఓకే, సో దిస్ వెబ్సైట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ డెవలపర్. సో మరి ఇది మీకు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలంటే, వెబ్ డెవలపర్ అవ్వాలంటే ఈ సైట్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో అందుకే మీరు నోట్స్ కూడా ఇందులోంచి చూసుకోండి. ఓకే, సో మరి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం బూట్స్ట్రాప్ 4 బేసిక్ టేబుల్స్లో ఉన్నాం గైస్ ఇప్పుడు. ఓకే, లెట్స్ గో నౌ. సో ఇప్పుడు టేబుల్స్లో ఉన్నాం, చూడండి. సో బేసిక్ నార్మల్గా బూట్స్ట్రాప్ 4 టేబుల్ లైట్గా ప్యాడింగ్ అండ్ హారిజాంటల్ డివైడర్స్. సో చూసారు కదా, ఇక్కడ ప్యాడింగ్ అలాగే హారిజాంటల్ డివైడర్స్ ఉంటుంది నార్మల్గా బూట్స్ట్రాప్ 4 బేసిక్ టేబుల్ మాట. అదే మన హెచ్టిఎంఎల్లో టేబుల్ అయితే అది కొంచెం వేరేగా ఉంటుంది. సో దీనికి ఆల్రెడీ కొంచెం స్టైల్, అది బూట్స్ట్రాప్ కాబట్టి ఆల్రెడీ స్టైల్ అప్ చేసి ఉంటుంది. సో ద డాట్ టేబుల్ క్లాస్ యాడ్స్ బేసిక్ స్టైలింగ్ టు ఏ టేబుల్ మాట. సో మనం క్లాస్ ఈక్వల్ టు టేబుల్ డాట్ మాట. ఓకేనా? డాట్ టేబుల్ క్లాస్ యాడ్స్ బేసిక్ స్టైల్ టు ఏ టేబుల్. సో డాట్ టేబుల్ అనేది గుర్తుంచుకోవాలి. సో ఒకసారి దీన్ని ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కొట్టండి, మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ టేబుల్ మాట. సో మనం ఏమిచ్చాడు, ఈ ఒక కంటైనర్లోని సో బేసిక్ టేబుల్ తీసుకోమంట. అంటే ఇదంతా ఒక కంటైనర్లో ఉంది. కంటైనర్ గురించి ఆల్రెడీ విన్నారు కదా గైస్. సో ఆఫ్టర్ అందులో ఒక H2 మాట, హెడ్డింగ్ 2, అలాగే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాడు, చూసారా, ఆ పారాగ్రాఫ్ ఇదే మాట. సో అలాగే ఇక్కడ టేబుల్ స్టార్ట్ అయింది గైస్. టేబుల్ స్టార్ట్ ఇక్కడ, అలాగే టేబుల్ అనేది ఎండ్ చూడండి, ఇగోండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలాగైనా దీన్ని రొటేట్ చేసుకోవచ్చు, మీకు ఎలాగైనా సైడ్ బై సైడ్ వ్యూ కనబడుతుంది పైదాన్ని క్లిక్ చేస్తే. ఓకేనా? సో ఇప్పుడు వచ్చి ఇక్కడ టేబుల్ చూసారా, టేబుల్ క్లాస్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం గైస్, టేబుల్. ఓకేనా? సో క్లాస్ ఈక్వల్ టు టేబుల్ తీసుకోకపోతే అసలు ఏం జరుగుతుంది చూద్దాం. అక్కడ చూడండి, టేబుల్ని రన్ చేయాలి. సో చూసారా, ఇది నార్మల్ HTML టేబుల్లోకి వచ్చింది అవుట్పుట్. సో నార్మల్ HTMLలోకి వచ్చింది. సో మీకు బూట్స్ట్రాప్ అవుట్పుట్ కావాలంటే క్లాస్ ఈక్వల్ టు టేబుల్ అనేది మనం ఖచ్చితంగా టేబుల్లో యాడ్ చేసుకోవచ్చు. మీకు అలా టేబుల్ క్రియేట్ చేయడం వచ్చు కదా. ఇది టేబుల్ హెడ్డింగ్ మాట. సో టేబుల్ హెడ్డింగ్లోని టేబుల్ రో ఫస్ట్, సెకండ్, థర్డ్, చూసారా. సో టేబుల్ రోలోని టేబుల్ హెడ్డింగ్ 3 ఉన్నాయి. ఫస్ట్ నేమ్, సెకండ్ది లాస్ట్ నేమ్, అలాగే థర్డ్ది ఈమెయిల్కి వచ్చేసరికి టేబుల్ రో క్లోజ్ చేస్తాం. ఓకేనా? టేబుల్ రో క్లోజ్ అయింది. అలాగే టేబుల్
హెడ్డింగ్ కదా ఇది, దీనికి టేబుల్ హెడ్ అని ఇచ్చారు, జస్ట్ టీ హెడ్ అంటే టేబుల్ యొక్క హెడ్డింగ్ మాట. అందులో ఒక రో, టేబుల్ రో. ఓకే, ఇది టేబుల్ హెడర్ కింద వస్తుంది, టేబుల్ హెడ్ ఇక్కడ టేబుల్ హెడ్డింగ్. సో ఇవన్నీ హెడ్డింగ్స్. నెక్స్ట్కి వచ్చేసరికి టేబుల్ యొక్క బాడీ. సో ఇదంతా బాడీ గైస్, ఇదంతా టేబుల్ హెడ్డింగ్ మాట. టీహెచ్ అంటే ఇక్కడ టేబుల్ హెడ్డింగ్. ఓకే, అలాగే ఇక్కడ టీహెచ్ అంటే ఇక్కడ టీ హెడ్, టేబుల్ యొక్క హెడర్ అన్నమాట. ఓకే, అలా టీహెచ్ అంటే టేబుల్ యొక్క హెడ్డింగ్. సో ఇవి హెడ్డింగ్స్ అంతే కదా. సో ఇదంతా టేబుల్లోనే ఉన్న బాడీ. ఓకే, సో బాడీలో ఇవి తీసుకున్నాం, జస్ట్ టేబుల్ బాడీ, టీ బాడీ అని రాసుకొని టీ బాడీ అంతా కాస్తే దాని లోపల మొత్తం ఇదంతా ఎంటర్ చేసుకోవాలి మనం. ఓకే, సో టేబుల్ డేటా ఫస్ట్ది ఏంటి, టేబుల్ డేటా, టేబుల్ రో. ఈ రోలోని టేబుల్ డేటా ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఆ 3 అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది ఫస్ట్ రోలో, చూసారా. సో ఇదేంటంటే మీకు బేసిక్ టేబుల్ బూస్ట్రాప్లో. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మీకు ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేయడం వచ్చు కదా హెచ్టిఎంఎల్లో. మీకు అర్థం కాదు హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ చూసుకోండి గైస్, మీకు క్లియర్గా అర్థమైపోద్ది అంతే. జస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు జస్ట్ యాడ్ చేసుకోవడం అన్నమాట అంతే. ఓకే, సో యూ హ్యావ్ టు జస్ట్ యాడ్ టేబుల్, క్లాస్ ఈక్వల్ టేబుల్. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి స్ట్రైప్డ్ రోస్, చూసారా ఇక్కడ కలర్ వచ్చింది మనకి. సో స్ట్రైప్ చేసినట్టు వచ్చింది కదా, స్ట్రైప్డ్. ఓకే, స్ట్రైప్ చేసినట్టు వచ్చిందా. సో ఇలాగ రావాలి అంటే టేబుల్ క్లాస్ ఈక్వల్ టు టేబుల్ తీసుకున్నాం కదా గైస్ ఇందాక. జస్ట్ మీరు ఏం లేదు, క్లాస్ ఈక్వల్ టు టేబుల్ స్ట్రైప్డ్ అని పెడితే సరిపోతుంది అంతే. ఓకేనా, క్లాస్ ఈక్వల్ టేబుల్, ఆ టేబుల్ తర్వాత టేబుల్ స్ట్రైప్డ్ అంతే. STRIPED డాష్ ఇచ్చి టేబుల్కి మళ్ళీ టేబుల్ స్ట్రైప్డ్ అని పెట్టగానే ఇక్కడ ఈ స్ట్రైప్ ఇవి ఒకదాని కింద ఎన్ని ఉంటాయి అన్ని స్ట్రైప్ అయిపోతాయి. సో మీరు ఇక్కడ ఇంకా కావాలంటే యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి, అది మీకు బేసిక్లో వస్తుంది. ఓకేనా, లెట్స్ గో.